నమస్కారం. ఈ వీడియోలో ముఖ్యంగా 100 క్వెషన్‌లు సోషల్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు మరియు గెస్ క్వెషన్స్ మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. దానిలో మొదటి క్వెషన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఉత్తర భారతదేశంలో విశాల మైదానాన్ని గంగా, సింధు మైదానం అంటాము. హిమాలయాలకు దీపకల్ప విడమకి మధ్య గంగా, యమున నదులు ప్రవహిస్తున్నాయి. హిమాలయాలలో జీవనదులు జన్మిస్తాయి. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి సార్ అంటే పైవన్నీ సరైనవి. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో విశాల మైదానం ఏమంటారు, గంగా సింధు మైదానం అంటాం. హిమాలయాలకు దీపకల్ప విడమకి మధ్య గంగా, యమున నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. అది సరైనది. కాబట్టి పైవన్నీ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే. క్రింది ఈ రాజు మొగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దాడు. కింద ఉన్నటువంటి ఈ రాజు అంటే మొగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దిన వారు ఎవరన్నాడు. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఆన్సర్ ఏంటండి, ఆన్సర్ ఎవరండి ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి అజాత శత్రువు. ఎవరండి? అజాత శత్రువు. మొగధను బలమైన రాజ్యంగా చేసిన వారు అజాత శత్రువు. నెక్స్ట్ క్వశ్చన్. బాగా అనగా. బాగా అనగా బాగా అంటే ఏంటి? బాగా అంటే ఏంటి? ఇక్కడ బాగా అంటే ఏంటో మనము కామెంట్ చేయండి. ఆన్సర్ కామెంట్ చేయండి. బాగా అంటే ఏంటో ఆన్సర్ చేయండి. బాగా అంటే ఏంటంటే పంటలో 3వ భాగమా, పంటలో 6వ భాగమా, పంటలో 2వ భాగం పన్నా, ఏది కాదా? ఇక్కడ ఏంటంటే ఆన్సర్ ఏంటంటే బాగా అంటే పంటలో 6వ భాగం అండి. ఎంతండి? పంటలో 6వ భాగం. పంటలోని 6వ భాగం తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ పెద్ద ప్రధాన విధి ఏమిటి అన్నాడు. గ్రామ పెద్ద ప్రధాన విధి ఏంటి? 4వ క్వశ్చన్. పన్నులు వసూలు చేయడం, న్యాయమూర్తిగా పోలీస్ అధికారిగా న్యాయమూర్తిగా వివరించడం, పోలీస్ అధికారిగా వివరించడం, శాంతి భద్రతల నిర్వహణ, పైవన్నీ. ఇక్కడ గ్రామ పెద్ద ప్రధాన విధులు ఇవన్నీ కూడా సరైనవి ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ ఆన్సర్. నెక్స్ట్ 5వ క్వశ్చన్. గృహపతికి సరైన వాక్యాన్ని గుర్తించండి. గృహపతికి సరైన వాక్యాన్ని గుర్తించండి. మరి గృహపతికి సరైన వాక్యం ఏంటో చూద్దాం. కుటుంబ యజమాని ఉండడం, పరిశ్రమలకు యజమానిగా ఉండడం, భూమి యజమానిగా ఉండడం, ఏది కాదు. 5ది ఏంటంటే ఆన్సర్ కామెంట్ చేయండి. 5 వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏంటి సార్ అంటే భూమి యజమానిగా ఉండడం. భూమి యజమానిగా ఉండడం. ఇది ఆన్సర్ ఏంటంటే భూమి యజమానిగా ఉండడం. భూమి యజమాని ఉండడం అంటే గృహపతి అంటే భూమి యజమాని ఉండడం. ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్. మహాజన పదాలను ఏ విధంగా పిలుస్తారు? మహాజన పదాలను ఏ విధంగా పిలుస్తారో కామెంట్ చేయండి. మహాజన పదాలు అంటే పెద్ద గ్రామాలని, పెద్ద పట్టణాలని, ఏ మరియు బి రెండు సరైనవని, ఏది కాదు. మహాజన పదాలు ఎలా పిలుస్తారండి? ఆన్సర్ కామెంట్ చేయండి. 6th వన్. మహాజనపదాలను ఏ విధంగా పిలుస్తారంటే పెద్ద గ్రామాలు పిలుస్తారు, పెద్ద పట్టణాలు పిలుస్తారు. ఆన్సర్ ఏంటంటే ఏబి సరైనది. మహాజనపదాలను పెద్ద గ్రామాలు, పెద్ద పట్టణాలు పిలుస్తారు. కాబట్టి ఏబి రెండు కూడా సరైనవి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఇంటి పనివారిని ఈ విధంగా పిలుస్తారు. ఇంటి పనివారిని ఈ విధంగా పిలుస్తారు. పట్లానా, మంత్రుల, పంచాయతా, బ్రతుకానా. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. 7th వన్. ఇంటి పనివారిని ఈ విధంగా పిలుస్తారు. పట్లానా, మంత్రులు, పంచాయతీ, బ్రతుక. ఏంటో ఆన్సర్ కామెంట్ చేయండి. 7th వన్. ఆన్సర్ ఏంటి సార్ అంటే బ్రతుక. ఏంటండి? బ్రతుక. బ్రతుక అంటే ఇంటి పనివారు. ఓకేనా. నెక్స్ట్. ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. చూడండి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. అస్మక గోదావరి నది ఒడ్డున ఉంది. భారతదేశంలో 16 జనపదాలు కలవు. ఎక్కువ జనపదాలు ఉత్తర భాగంలో కలవు. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. కాబట్టి ఇక్కడ అస్మక గోదావరి నది ఒడ్డున ఉంది, కరెక్టే, ఇది సరైనదే. భారతదేశంలో మహాజనపదాలు 16 ఉన్నాయి, ఇది కరెక్టే. ఎక్కువ జనపదాలు ఉత్తర భాగంలో ఉన్నాయి, ఇది సరైనదే. కాబట్టి పైవన్నీ సరైనవి. నెక్స్ట్. 9వ క్వశ్చన్ అండి. ప్రజలు ఎన్ని సంవత్సరాల క్రితం నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు? ఏమన్నాడు? ప్రజలు ఎన్ని సంవత్సరాల క్రితము నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు?
సో ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అండి? 2000, 3000, 4000 సంవత్సరమా, 1000 సంవత్సరాల? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి సార్ అంటే, సో 4000 సంవత్సరాల క్రితం అండి. 4000 సంవత్సరాల క్రితము సో ప్రజలు ఆ విధంగా ఈ నదుల వెంట స్థిరపడడం అనేది మొదలుపెట్టారు. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో ఏమన్నానండి? క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. సో సో పదవదండి. సో బానిస అంటే దాసులు, భర్తుక అంటే పుష్పము, మధ్యమని అంటే సరికాదన్నాడు. మధ్యమానికాయ అంటే పుస్తకం, పెద్ద గ్రామాలు అంటే మహాజనపదాలు. ఇక్కడ కానిది అంటే ఏంది? భర్తుక అంటే ఏంటి? ఇంటి పనివారు. కాబట్టి భర్తుక అనేది పుష్పించిన తప్పుడు కాబట్టి తప్పు. ఇక్కడ సరికానిది భర్తుక. అంటే భర్తుక అంటే ఏంటి? ఇంటి పనివారు. సో బానిస అంటే దాసులు కరెక్టే. మధ్యమనికాయ అంటే పుస్తకం అంటే కరెక్టే. పెద్ద గ్రామాలు అంటే మహాజనపదాలు కరెక్టే. రైట్. నెక్స్ట్ హైమండార్ప్ ఏంటండి? సో హైమండార్పు కింద తెగలపైన సో ఏ తెగలపైన అధ్యయనం చేశాడు? హైమండార్పు కింది తెగలపైన అధ్యయనం చేశాడు. చెంచుల, కొండరెడ్లు, గోండ్ల, ఏబి రెండు సరైన, ఎరకలన? ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే సో పై రెండు సరైనవి. పై రెండు కూడా సరైనవండి. ఎందుకంటే చెంచులపైన, కొండరెడ్లపైన, గోండ్లపైన ఏబి రెండు కూడా సరైనవి. ఎరకలపైన చేయలేదు. నెక్స్ట్ గ్రామానికి పెద్దని ఈ విధంగా పిలుస్తారు. సో గ్రామానికి పెద్దని ఏమని పిలుస్తారండి? సర్పంచ, పట్లాన, ఉప సర్పంచ, ఏది కాదా? గ్రామానికి పెద్దని ఏమేమి పిలుస్తారంటే గిరిజనులు పట్ల అంటారండి. పట్ల అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఆంథ్రోపాలజిస్ట్ అంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు. హైమండార్పు 1940లో తెలంగాణకు వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేశాడు. హైమండార్పు ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనుల గురించి అధ్యయనం చేశాడు. పైవన్నీ సరైనవి అన్నాడు. కాబట్టి సరైన అంశము పైవన్నీ సరైనవి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు. హైమండార్పు 1940లో తెలంగాణకు వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసిండు. హైమండార్పు ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనుల గురించి అధ్యయనం చేసిండు. ఇది కూడా సరైనదే. నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూద్దాం. 14వ క్వశ్చన్ 14వ క్వశ్చన్ ఏమన్నా చూడండి. రైట్. గిరిజన తెగల గురించి సరైన వాక్యాలు గుర్తించండి. తెగలలోని సభ్యులందరూ తామంతా ఒకే మూల పురుషుని నుండి వచ్చిన వాళ్ళమని భావిస్తారు. ఇది సరైనదే. గిరిజన తెగల వాళ్ళు సహజ వనరులను ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. గిరిజన తెగల మధ్య ధనిక పేద తేడాలు ఉండవు. పైవన్నీ సో సరైన వాక్యాలు కాబట్టి ఇవన్నీ కూడా సరైనవండి. 14వది పైవన్నీ సరైనవి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకే మూల పురుషులు అనుకుంటారు. గిరిజన తెగల మధ్య సహజ వనరులు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. అది కరెక్టే. వీళ్ళ ధనిక పేద తేడాలు ఉండవు. సో 15వ క్వశ్చన్ చూద్దాం. గిరిజన తెగల సంబంధించిన సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యం. సో ఇక్కడ ఏందో సరికాని ఏందో చూద్దాం. గిరిజన తెగల వాళ్ళు ఆచారాలు, పాటలు, చిత్రకళ వంటివి చేస్తారు. గిరిజన తెగలలో పురుషుని యొక్క నిర్ణయం ఉంటుంది. గిరిజన తెగల వారు అడవి దేవతలను పూజించరు. చూడండి, పూజించరు అన్నాడు. పూజించరు. గిరిజన తెగల వాళ్ళు అన్ని పనులు అందరూ చేస్తారు. ఇక్కడ వాస్తవానికి కానిది అన్నాడు. సరికాని వాక్యం అన్నాడు కాబట్టి సో ఇక్కడ ఇందులో వాళ్ళకి ఆచారాలు, చిత్రకళలు ఉంటాయండి. గిరిజన తెగలలో పురుషుని యొక్క నిర్ణయం ఉంటుంది. కరెక్టే. గిరిజన తెగల వాళ్ళు అడవి దేవతలను పూజిస్తారండి. సో సరికానిది ఇక్కడ ఇదండి. సరికానిది ఇది ఏంటి? మనకు గిరిజన తెగల వారు అడవి దేవతలను పూజించరు అనేది సరికానిది. నెక్స్ట్ వచ్చేసి పంచ్ అనగా సో పంచ్ అంటే ఏంటి? పదాలు చూడండి. సో పంచ్ అంటే పంచాయత, అధికారమా, సర్పంచ, వార్డ్ మెంబరా? సో పంచ్ అంటే ఏంటంటే పంచాయతీ అండి. ఆన్సర్ పంచ్ అంటే పంచాయతీ. గిరిజనుల యొక్క గ్రామ పెద్దను ఈ విధంగా ఉండాలి. గిరిజనుల యొక్క గ్రామ పెద్ద ఈ విధంగా ఉండాలి. గ్రామం ఎవరికి అనుకూలంగా ఉండకూడదు. గ్రామ పెద్ద ఎవరికి వ్యతిరేకంగా ఉండకూడదు. గ్రామ పెద్ద అందరి అభిమానం పొందాలి. ఓకేనా? పైవన్నీ సరైనవే. సో 17 చూడండి. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరైనవి చూడండి. ఆన్సర్ వచ్చేసి కామెంట్ కూడా చేయొచ్చు ఆన్సరు. సో పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. వివిధ రకాల సమాజాలను ఈ విధంగా పిలుస్తారు. కులాల, మతాల, తెగల, ప్రాంతాల. సో 18 చూడండి. వివిధ రకాల సమాజాలను ఈ విధంగా ఎవరు పిలుస్తారండి? సో తెగలను పిలుస్తారు. ఆన్సర్ వచ్చేసి తెగలు. నెక్స్ట్, గొండు పంచాయతీల సంయుక్త సమావేశం ఎప్పుడు జరిగింది?
సో 19 చూడండి, ఎప్పుడు జరుగుతుంది అన్నాడు. ఎప్పుడు జరిగింది కాదు. గుండు పంచాయతీల సంయుక్త సమావేశం ఎప్పుడు జరుగుతుంది? ఏంటంటే ప్రజల మధ్య సంతోషం వచ్చినప్పుడా, ప్రజలు వలసపోయినప్పుడా, ప్రజలు సంతకు వెళ్ళినప్పుడా, గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడా? ఆన్సర్ కామెంట్ చేయండి. 19 గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అండి. గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గొండు పంచాయతీలో తీర్పులు ఇచ్చేటప్పుడు 2 వర్గాల అభిప్రాయాలు తెలుసుకుంటారు. సాక్షులను విచారిస్తారు, సాక్ష్యాలను విచారిస్తారు, గత తీర్పులను పరిశీలిస్తారు, ప్రజలంతా చర్చిస్తారు. పైవన్నీ సరైనవే. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ చేస్తారండి. గొండు పంచాయతీలో తీర్పులు ఇచ్చేటప్పుడు 2 వర్గాల అభిప్రాయం తెలుసుకుంటారు, సాక్ష్యాలను విచారిస్తారు, గత తీర్పులను పరిశీలిస్తారు, ప్రజలంతా చర్చిస్తారు. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో WTO సంబంధించిన సరికానిది గుర్తించండి. సో WTO ఒక విద్యా వేదిక అన్నాడు. WTO 1995 జనవరి 1 ఏర్పడింది అన్నాడు. WTO సభ్యదేశాల సంఖ్య 150 అన్నాడు. ఓకేనా. విదేశీ వాణిజ్యం పెట్టుబడి సరళీకృతం చేసే సంస్థ అన్నాడు. సో ఇక్కడ సరికానిది ఏంటంటే ఒక విద్యా వేదిక కాదు, ఒకటి. సో WTO ఒక విద్యా వేదిక అనేది కాదండి. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది గుర్తించండి. సో 22 చూడండి, కింది వాటిలో సరైనది గుర్తించండి అన్నాడు. సో IBRD అండ్ IMF రెండు కూడా బ్రిటన్ వుడ్ కాలంలో పిలుస్తారు. రెండింటిని కూడా ఏమని పిలుస్తారు? బ్రిటన్ వుడ్ కాలంలో పిలుస్తారు. IMF అండ్ IBRD సంస్థల్లో 170 సభ్యదేశాలు ఉన్నాయి. IBRDని ప్రపంచ బ్యాంక్గా పిలుస్తారు. పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా సరైనవే అండి. పైవన్నీ సరైనవే. IBRD IMF ఏమంటారు? బ్రిటన్ వుడ్ కాలంలో అంటారు. IMF IBRD సంస్థలో 170 సభ్య దేశాలు ఉన్నాయి. IBRDని ప్రపంచ బ్యాంక్గా పిలుస్తారు. రైట్. క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. సో 23 చూడండి, 23 రైట్. సరైనది గుర్తించండి. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్, WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, MNC అంటే మల్టీనేషనల్ కంపెనీస్. పైవన్నీ సరైనవే. సో ఆన్సర్ కామెంట్ చేయండి. పైవన్నీ సరైనవి అండి. ఆన్సరు ఏంటండి? పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తి చేయడాన్ని ఈ విధంగా పిలుస్తారు. బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తి చేయడాన్ని ఈ విధంగా పిలుస్తారు. జాయింట్ స్థానికన, జాయింట్ వెంచరా, జాయింట్ అభివృద్ధి, ఏది కాదు. సో ఇక్కడ ఏంటంటే జాయింట్ వెంచర్ అండి. దీన్ని ఏమంటారంటే జాయింట్ వెంచర్. ఆన్సర్. ఈ క్రింది వాటిలో సరికాదని గుర్తించండి. టాటా మోటార్స్ వాహనాలు, సుందరం ఫాస్టనర్స్ నట్టులు బోల్టులు సరికాదన్నాడు. రాన్ బాక్సీ కంపెనీ నట్టులు, ఏషియన్ పెయింట్స్ రంగులు. సో ఇక్కడ ఏంటి సరికానిది ఏంటంటే రాణి బాక్స్ నట్లు కాదండి. సరికాని ఆన్సరు. సో 3 ఆన్సర్ సరికాదు. నెక్స్ట్ 26వ క్వశ్చన్ చూద్దాం. ఫోర్డ్ మోటార్ సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి. సో 26 ఫోర్డ్ మోటార్ కార్ల తయారీ కర్మాగారం అన్నాడు. ఫోర్డ్ మోటార్స్ బహుళజాతి కంపెనీ అన్నాడు. ఓకే. ఫోర్డ్ మోటార్స్ ప్రపంచమంతటా కార్ల విడిభాగాలను ఎగుమతి చేస్తుంది. పైవన్నీ సరైనవే. చూడండి, దీని ఆన్సర్ కామెంట్ చేయండి. ఫోర్డ్ మోటార్ సంబంధించిన సరైన అంశం. సో పైవన్నీ సరైనవే. ఫోర్డ్ మోటార్ కార్ల తయారీ కర్మాగారం అండి. ఫోర్డ్ మోటార్స్ బహుళజాతి కంపెనీ. ఫోర్డ్ మోటార్స్ అనేది ప్రపంచమంతటా కార్ల విడిభాగాలను ఎగుమతి చేస్తుంది. ఇవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో కెపాసిటర్ల దిగుమతిలో పరిమితులను తొలగించడం జరిగింది? 2001, 2003, 2004, 2000 సంవత్సరం. ఇక్కడ 27 అండి. సో 2001లో అండి. ఒకటి ఆన్సర్. అంటే 2001లో కెపాసిటర్ దిగుమతి పరిమితులను తొలగించడం జరిగింది. నెక్స్ట్, కార్గిల్ ఫుడ్స్ అనే అమెరికాకు చెందిన పెద్ద బహుళజాతి సంస్థ ఈ చిన్న భారతీయ కంపెనీలను కొనేసింది. ఇట్లాంటి బిట్ అడుగుతాడండి. కార్గిల్ ఫుడ్స్ అనేటువంటి అమెరికాకు చెందిన పెద్ద బహుళజాతి సంస్థ ఈ చిన్న భారతీయ కంపెనీలను కొనేసింది. సో 28 మజా ఫుడ్సా, ఫాస్ట్ ఫుడ్సా, ప్రోమో కంపెనీయా, ఫారూక్ ఫుడ్సా? సో ఆన్సర్ వచ్చేసి 4 అండి. ఫారూక్ ఫుడ్స్. ఏంటండి? 4 ఫారూక్ ఫుడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచీకరణ ఈ కింది వారు లాభపడ్డారు. అంటే ప్రపంచీకరణ వల్ల ఎవరు లాభపడ్డారని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 29 విద్యావంతులు, నైపుణ్యం ఉన్నవారు, అధిక సంపద ఉన్నవారు, పై వారందరూ. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి.
ప్రపంచీకరణ వల్ల కింది వారు లాభపడ్డారు. ఓకేనా, ఎవరు లాభపడ్డారండి? పై వారందరండి. విద్యావంతులు లాభపడ్డారు, నైపుణ్యం ఉన్నవారు లాభపడ్డారు, అధిక సంపద ఉన్నవారు లాభపడ్డారు, పై వారందరూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ బ్యాంకులో అమెరికా ఓటు విలువ ఎంత శాతం కలిగి ఉన్నది? 30. సో 15%, 17%, 16, 20. సో ప్రపంచ బ్యాంకులో అమెరికా ఓటు విలువ ఎంత అంటే 16% అండి, 16%. నెక్స్ట్, ఒకే విస్తీర్ణంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయడాన్ని కింది విధంగా పిలుస్తారు. ఒకే విస్తీర్ణములో, సో 31 ఉండదండి. ఒకే విస్తీర్ణంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు చేయడాన్ని అంతర పంటల, బహుళ పంటలు, ఒకే పంట, ఇది కదా. సో ఇక్కడ ఏమంటారంటే బహుళ పంటలు అంటారు. ఏమంటారండి? బహుళ పంటలు అంటారు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రామికులను కింది విధంగా వర్గీకరించవచ్చు. నైపుణ్యం లేని శ్రామికుల, నైపుణ్యం గల శ్రామికుల, AB 2 సరైన, పై వన్య 32ది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆన్సర్ అండి, AB 2 సరైన. నైపుణ్యం లేని శ్రామికులు అంటారు, నైపుణ్యం గల శ్రామికులు అంటారు. 2 రకాలుగా వర్గీకరణ చేస్తారు. నెక్స్ట్, ఒక హెక్టార్కు సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి. ఒక హెక్టార్ అంటే చూడండి, ఎన్నో క్వశ్చన్, 33వ క్వశ్చన్. హెక్టార్కు సంబంధించిన సరైన అంశం 2.5 ఎకరాలలో భూమి. ఒక హెక్టార్ అంటే 10,000 చదరపు మీటర్లు. AB 2 సరైనవి, పైవి కావు. ఇక్కడ 33దండి ఆన్సర్ వచ్చేసి. ఇక్కడ ఏమొస్తుందంటే AB 2 సరైనవి. అంటే 2.5 ఎకరాలు. కొన్నిసార్లు మనము స్పీడప్ పెట్టకూడదు, ఆన్సర్ గమనించండి. 2.5 ఎకరాల లోపు ఉంటుంది, అది సరైనది. బి హెక్టర్ అంటే 10,000 చదరపు మీటర్లు కూడా ఆన్సర్ కరెక్టే. AB 2 సరైనవి. నెక్స్ట్, భారతదేశంలో వ్యవసాయపరంగా సుసంపన్నమైనటువంటి రాష్ట్రాలను గుర్తించండి. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పైవన్నీ సరైనవే. సో భారతదేశంలో వ్యవసాయపరంగా సుసంపన్నమైనటువంటి రాష్ట్రాలు ఏంటంటే పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పైవన్నీ సరైనవి. ఆన్సర్ బి అండి. నెక్స్ట్, పురాతన రైతులు దీన్ని ఉపయోగించి నీళ్లు తోడడానికి ఉపయోగించిన యంత్రం అన్నాడు. పురాతన కాలంలో నీళ్లు తోడడానికి ఏ యంత్రాన్ని ఉపయోగించాలని క్వశ్చన్ అడిగిండు. పర్షియన్ వీళ్ళ, అరబిక్ వీళ్ళ, చట్రా వీళ్ళ, ఏది కాదా? సో ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. సో 35 ఏంటంటే పర్షియన్ వీల్ అండి. ఆన్సర్ పర్షియన్ వీల్. సో కింది వాటిలో ఉత్పత్తి కారకాలు కానిది. భూమి, శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం, వేతనము, మూలధనము, వ్యవస్థాపనం. సో కానిది ఏంటంటే ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ వేతనం కాదండి, వేతనం. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం ద్వారా 100 రోజులు పని లభిస్తుంది. NRY, HGSY, PMRY, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది సరైన ఆన్సర్. 38వ క్వశ్చన్ అండి. రైట్. ఈ సంవత్సరం నాటికి రాంపురంలో భూమి సాగు విస్తీర్ణం పెరగలేదు. అంటే 38 క్వశ్చన్ అండి. 38 1921 ఫోర్త్ ఆన్సర్. 1921 వరకు పెరగలేదు. నెక్స్ట్, సో రాంపురం పెద్ద రైతులు తమ మిగులు ఉత్పత్తులను అమ్మి ఆ వచ్చిన ఆదాయాన్ని కింది విధంగా ఉంచుతారు. ఏం చేస్తారు? పొదుపు చేయుటన, పంటల ఖర్చుకు ఉపయోగించుటన, మిగిలిన డబ్బుతో పశువులు, ట్రక్కులు కొనుటన, పైవన్నీ సరైనయా? సో ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతాడండి, ఇట్లాంటి క్వశ్చన్ కూడా అడుగుతాడు. కాబట్టి పైవన్నీ సరైనవే. పొదుపు చేస్తారు, పంటల ఖర్చుకు ఉపయోగించుతారు, మిగులు డబ్బుతో పశువులు, ట్రక్కులు కొంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 40వ క్వశ్చన్. వ్యవసాయ కార్మికులు ఈ కుటుంబాల నుంచి వస్తారు. భూమి లేని కుటుంబాల నుంచి, చిన్న రైతుల కుటుంబాల నుంచి, సి పెద్ద రైతు కుటుంబాల నుంచి. AB 2 సరైనవి, 40ది. సో ఇక్కడ AB 2 సరైనవి. చూడండి ఎక్కడి నుంచి వస్తారండి. సో AB 2 సరైనవి అండి. 40ది AB 2 సరైనవి. అంటే ఇక్కడ వ్యవసాయ కార్మికులు ఎక్కడి నుంచి వస్తారంటే భూమి లేని కుటుంబాల నుంచి, చిన్న రైతు కుటుంబాల నుంచి, పెద్ద రైతు కుటుంబాల నుంచి రారండి. కాబట్టి AB 2 సరైనవి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. మహానగరాలు, 10 మిలియన్ జనాభా మించి ఉన్న నగరాలు ముంబై, ఢిల్లీ, కోల్కతా. సో మెట్రోపాలిటన్ నగరాలు 1 మిలియన్ నుంచి 10 మిలియన్ల మధ్య జనాభా చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్. క్లాస్ 1 నగరాలు 1 లక్ష నుంచి 1 మిలియన్ మధ్య పట్టణ ప్రాంతాలు. పైవన్నీ సరైనవే. ఇది ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారండి, చాలా ఎగ్జామ్లో అడిగిండు. సో పైవన్నీ సరైనవే. 41ది పైవన్నీ సరైనవే. మహానగరాలు అంటే మెగా సిటీస్, 10 మిలియన్ జనాభా నుంచి ఎక్కువ ఉన్న జనాభా.
మెట్రోపాలిటన్ అంటే 1 మిలియన్ నుంచి 10 మిలియన్లు, రైట్. క్లాస్ 1 నగరం అంటే 1 to 1,00,000 నుంచి 1 మిలియన్ వరకు. క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. హిమాలయాలలో లడాఖ్లో నోబ్రా లోయ ఒక గ్రామం మంచు కొండల్లో కరగడంతో ఏర్పడింది అన్నాడు. నెక్స్ట్ నోబ్రా లోయ గల గ్రామంలో అసలు వర్షం పడదు. నోబ్రా లోయలోని గ్రామంలో చెట్లు లేకుండా బోడిగా ఉంటాయి. ఇవన్నీ సరైనవే. సో 42 వచ్చేసి ఇవన్నీ సరైనవి అండి ఆన్సర్. నెక్స్ట్ వలసల చట్టము గురి మీద క్వశ్చన్ అడిగిండు, జిఎస్లో కూడా అడిగిండు. వలసల చట్టము 1983 వీరి ప్రయోజనాలు కాపాడుతుంది. క్రీడాకారులు, భారతదేశంలో పనిచేయు విదేశీయుల్లో పనిచేయే భారతీయులు కానివారు. చూడండి, వలస చట్టం ఎవరి కోసం పనిచేస్తుంది? విదేశాల్లో పనిచేయు భారతీయులండి. సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. విదేశాల్లో పనిచేయు భారతీయుల కోసం పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆది మానవులు గీసిన చిత్రాలు ఈ ప్రాంతంలో బయలుపడ్డాయి. 44వ క్వశ్చన్ అండి. ఆది మానవులు గీసిన చిత్రాలు ఈ ప్రాంతంలో బయలుపడ్డాయి అన్నాడు. సో హరప్పా గుహలు పంజాబా, జోగ్ గుహలు ఆంధ్రప్రదేశ్, భీంబేట్కా రాతి గుహలు మధ్యప్రదేశ్, ఇది కాదా? 44వది. సో ఆన్సర్ వచ్చేసి 3 అండి, భీంబేట్కా రాతి గుహలు మధ్యప్రదేశ్. ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. సరికానిది 45 చూడండి, సరికానిది. నివాస ప్రాంతాల కోసం ప్రదేశం సరిగ్గా ఉండాలి. సరికాని అన్నాడు. నివాస ప్రాంతాల కోసం పరిస్థితి సరిగ్గా ఉండాలి. నివాస ప్రాంతాల కోసం ఆ ప్రాంతం చరిత్ర సరిగ్గా ఉండాలి. నివాస ప్రాంతాల కోసం రక్షణ అవసరం లేదు అన్నాడు. సో ఇక్కడ ఏంటి సరికాని చూడండి, చాలా బాగా ఆలోచించండి. సో ఆప్షన్ 4 కాదు, నివాస ప్రాంతాల కోసం రక్షణ అవసరం లేదు అనేది సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ వద్ద కోట నిర్మించడానికి ప్రధాన కారణం. ఎందుకు నిర్మించాడు? 46వది. ఎత్తైన ప్రాంతంలో ఉండడం, నీటి సరఫరా సౌకర్యం ఉండడం, సైనిక పరంగా భద్రత ఉండడం. ఇవన్నీ సరైనవి. ఆన్సర్ కామెంట్ చేయండి 46వ క్వశ్చన్కు. ఇవన్నీ సరైనవి. నెక్స్ట్ 47వ క్వశ్చన్. 47వ క్వశ్చన్ ఏంటంటే, ఢిల్లీ మహానగరాన్ని ఎన్నిసార్లు మాస్టర్ ప్లాన్ తయారు చేశారు? 3 సార్లు తయారు చేశారా, 2 సార్లు తయారు చేశారా, అనేక సార్లు తయారు చేశారా, ఏది కాదా? సో కాబట్టి 47వ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. 3 సార్లు తయారు చేశారండి. ఢిల్లీ మహానగరానికి మాస్టర్ ప్లాన్ను 3 సార్లు చేశారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు కర్ణాటక. సువర్ణభూమి అయినదన్నాడు. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం బ్యాంకాక్ థాయిలాండ్. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము న్యూఢిల్లీ. రాజీవ్ గాంధీ ఏమో, సో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్. ఇవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా సో 48 అన్నీ కూడా సరైనవి ఉన్నాయండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఉంది? కెంపేగౌడ బెంగళూరు, సువర్ణభూమి బ్యాంకాక్, ఇందిరాగాంధీ న్యూఢిల్లీ, రాజీవ్ గాంధీ హైదరాబాద్, రైట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించమన్నాడు. 49వది చూడండి. భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో 1/3 కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బు మీద ఆధారపడుతున్నారు. జాతీయ సర్వేలో వలసల కాల పరిమితి కనీసం 7 నెలలు అన్నాడు. కేరళ మొత్తం ఆదాయంలో 1/5 పశ్చిమ ఆసియాలోని పనిచేస్తున్న వారు పంపించే డబ్బుతో సమకూరుతుంది. వలసల చట్టం 1983. 49 కానిది చూడండి, సరికాని ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ జాతీయ సర్వేలో వలస కాల పరిమితి కనీసం 7 నెలలని తప్పండి. ఇది సరికానిది. వస్తానికి 6 నెలలు, కాబట్టి ఇక్కడ సరికానిది ఆప్షన్ 2. ప్రజలు ఎక్కువగా నగరాలు పట్టణాలలో నివాసం ఏర్పరచుకోవడానికి ప్రధాన కారణం వ్యవసాయం పనులు చేపట్టడం, అడవులు పనులు చేపట్టడం, వ్యవసాయ పనులు చేపట్టడం. ఏది కాదు. ఎందుకు నగరాలు పట్టణాలు పోతారండి? 50వది. సో ఎందుకంటే వ్యవసాయేతర పనులను చేపట్టడం కోసము వెళ్తున్నారు. సింధు నది సంబంధించిన సరైనది గుర్తించండి. సింధు నది సంబంధించింది. టిబెట్లోని మానస సరోవరం కైలాస పర్వతాలు ఉత్తర వాల్ వద్ద సింధు నది నిర్మిస్తుంది. సింధు నది టిబెట్ గుండా వాయు దిశలో ప్రవహిస్తుంది. సింధు నది జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఇవన్నీ సరైనవి. 51 ఆన్సర్ సరైన చూపండి. ఆన్సర్ ఏదో చూడండి, సరైన ఆన్సర్ చెప్పండి.
పైవన్నీ సరైనవి. నెక్స్ట్, భారత నదీ జల వ్యవస్థ ఎన్ని భౌతిక అంశాల అనుగుణంగా రూపొందింది? 52ది. సో ఇక్కడ ఎన్ని భౌతిక అంశాల అనుగుణంగా రూపొందింది అన్నాడు. సో నదీ వ్యవస్థ ఎన్ని భౌతిక అంశాలు అంటే సో 2, 3, 5, 6. సో ఆన్సర్ వచ్చేసి భారత నదీ జల వ్యవస్థ ఎన్ని భౌతిక అంశాలు అంటే ఇక్కడ సో 2 అండి, 2. ఏ ప్రదేశంలో గంగా నదిగా మారుతుంది? ఉత్తర ప్రయోగన, జార్ఖండ్, సో దేవ ప్రయోగన మరియు హర్ష ప్రయోగన. సో ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. దేవ ప్రయోగ ఏంటండి ఆన్సర్ అనేది దేవ ప్రయోగ. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. సరికానిది 54ది. నదుల దుక్కుదాయని బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర వాయు దిశలో ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్పో అంటారు. బ్రహ్మపుత్ర నది కైలాస పర్వతాల్లో చామ్యాంగ్డాంగ్లో జన్మిస్తుంది. 54ది. సో ఇక్కడ సరికానిది అన్నాడు. ఇది బ్రహ్మపుత్ర నది వాయు దిశలో ప్రవహించదండి. సరికానిది ఆప్షన్ 2. బ్రహ్మపుత్ర నది వాయు దిశలో ప్రవహిస్తుంది అనేది సరికానిది. గోదావరి నది యొక్క సరైన అంశం గుర్తించండి. గోదావరి నది మొత్తం పొడవు 1445 కిలోమీటర్లు. గోదావరి నది నాసిక్ త్రయంబకంలో జన్మిస్తుంది. దక్షిణ భారతదేశంలో పెద్ద నది. పైవన్నీ సరైనవి. చూడండి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. పైవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ 56 క్వశ్చన్. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. బృహద్బందీ చెట్టు నరకడం నిషేధం. నషాబందీ మత్తుపాన నిషేధం. చెరాయిబందీ అధిక సంతానం నిషేధం. పైవన్నీ సరైనవే. సో 56ది ఏది చూడండి ఆన్సర్ ఏదో అంటే సరికానిది గుర్తించండి. 56ది. ఇక్కడ చెరాయిబందీ అంటే అధిక సంతానం నిషేధం అనేది సరికానిది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆదర్శ గ్రామ పథకం వారే బజార్ను ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏంటి? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. సో 57 వచ్చేసి మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర. నస్బందీ అనగా నస్బందీ అంటే ఇక్కడ ఏంటంటే చెట్ల నరకడమా, మత్తుపాన నిషేధమా, అధిక సంతాన నిషేధమా, మత్తుపాన నిషేధమా లేదా ఏది కాదా? నస్బందీ అంటే ఏంటి సార్ అంటే అధిక సంతానం నిషేధము. నెక్స్ట్ కింది వానిలో గంగానది ఉపనది కానిది అన్నాడు. గంగానది ఉపనది కానిది. సో యమున, సట్లెజ్, సోన్, గండక్ ఇచ్చాడు. ఇందులో గంగానది ఉపనది కానిది గుర్తించండి. సట్లెజ్ అండి ఆన్సర్ వచ్చేసి సెకండ్, సట్లెజ్ నది. క్రింది వాటిలో తుంగభద్ర నది పరివాహక ప్రాంతం మొత్తం చదరపు కిలోమీటర్లు ఎంత? సో 60ది. సో ఎంతనో కామెంట్ చేయండి. సో 57,671 కిలోమీటర్లు అండి, చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ మహారాష్ట్రలోని ఆదర్శ గ్రామ పథకానికి అమలు చేయడానికి విధించిన మరికొన్ని షరతులు. ఇంకేమి షరతులు విధించింది? బోర్ బావులు తవ్వడం, చెరకు అరటి సాగు చేయడం, బయట వాళ్ళకు భూమిని అమ్మటం. పైవన్నీ సరైనవి. చూడండి సో 61 ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇక్కడ మహారాష్ట్రలోని ఆదర్శ గ్రామ పథకం కింద అమలు చేయడానికి విధించిన మరికొన్ని షరతులు ఏంటంటే బోర్ బావులు తవ్వడం ఓకే, చెరుకు అరటి సాగు చేయడం ఓకే, బయట వాళ్ళకి భూమి అమ్మడం ఓకే. పైవన్నీ సరైనవి. నెక్స్ట్ వచ్చేసి 62వ క్వశ్చన్. క్రింది వాటిలో తుంగభద్ర నది ఉపనదిని గుర్తించండి. క్రింది వాటిలో కృష్ణానది యొక్క ఉపనదిని గుర్తించండి. కృష్ణానది యొక్క ఉపనది. సో మంజీరా, ప్రాణహిత, కిన్నెరసాని, తుంగభద్ర. సో కృష్ణానది ఉపనది అడిగిండు. సో ఆన్సర్ వచ్చేసి సో తుంగభద్ర అండి. ఆన్సర్ వచ్చేసి తుంగభద్ర. సో ఈ మంజీరా, ప్రాణహిత, కిన్నెరసాని అనేది గోదావరి యొక్క ఉపనదులు. తుంగభద్ర అనేది కృష్ణానది యొక్క ఉపనది. రైట్. తుంగభద్ర నది ఈ 2 రాష్ట్రాల్లో ఉమ్మడి వనరు అన్నాడు. ఏ 2 రాష్ట్రాలు అన్నాడు అంటే కర్ణాటక, మహారాష్ట్రన, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకన, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏది కాదా? సో ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. 63ది. సో ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉమ్మడి ప్రాజెక్ట్. పరిశ్రమలు ఇటువంటి జలాలను నదిలోకి వదలాలి అని చెప్పింది. శుద్ధి చేసిన జలమా, శుద్ధి చేయని జలమా, కాలుష్య జలమా ఏది కాదా? 64ది. సో పరిశ్రమలు ఇటువంటి జలాలు అంటే శుద్ధి చేసిన జలము ఒకటండి, శుద్ధి చేసిన జలం.
అడవులు క్షీణించడానికి గల కారణం 65. వ్యవసాయం సాగు కోసం, గనులు తవ్వడం కోసం, ఆటో ఉత్పత్తి కోసం, పైవన్నీ. సో అడవులు క్షీణించడానికి ప్రధాన కారణం ఏముంటుందండి? సో పైవన్నీ సరైనవే. వ్యవసాయం సాగు కోసము, గనులు తవ్వడం కోసము, ఆటో ఉత్పత్తి కోసము, పైవన్నీ సరైనవి. నెక్స్ట్, అస్సాం లోయలో బ్రహ్మపుత్ర నదిని కలిపే ఉపనదులు ఏంటి? దిబాంగ్, లోహిత్, AB2 ఏది కాదు. సో కాబట్టి అస్సాం లోయలో బ్రహ్మపుత్ర నదిని కలిపే ఉపనదులు. సో ఇక్కడ 66దండి, AB2 సరైన, దిబాంగ్, లోహిత్. నీటిని ప్రజలందరికీ ఉద్దేశించినది. సో ఇక్కడ ప్రభుత్వ వనరా, ఉమ్మడి వనరా, ప్రైవేట్ వనరా, ఏది కాదా? సో ఆన్సర్ వచ్చేసి ఉమ్మడి వనరు అండి. నీటిని ప్రజలందరికీ ఉద్దేశించిన ఉమ్మడి వనరు. అవపాతము అనగా వడగళ్ళ, హిమమ, పొగమంచ, పైవన్య. సో 68, 68. సో అవపాతం అంటే వడగళ్ళు, హిమం, పొగమంచు, పైవన్నీ. అంటే సో ఇవన్నీ కూడా వడగళ్ళు, హిమం, పొగమంచు. నెక్స్ట్, హిమాలయ నదులు ఉత్తర మైదానాలను అంటే హిమాలయ నదులు ఉత్తర మైదానాలను ఉత్తర మైదానాలను చేరుకోబోయే ముందు ఈ లోయలు ఏర్పడతాయి. ఉత్తర మైదానాలను చేరుకోబోయే ముందు ఏర్పడే లోయలు. సో ఇక్కడ 69 అండి, ఏ లోయలు పడతాయి? సో వి ఆకారం లోయలు పడతాయండి. వి ఆకారం లోయ అంటే యు ఆకారం, వై ఆకారం అంటాడు. సో వి ఆకారము లోయలు పడతాయి. కేరళలోని గ్రామమందు గ్రామ పంచాయతీకి కోకోకోలా కంపెనీ మధ్య వివాదం. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. పెరిమట్ట, ఎర్నకులమ, పాలక్కుడు, గోకుల. సో 75 ఆన్సర్ చేయండి. పేరుమట్టి అండి, పేరుమట్టి ఆన్సర్ 71. సముద్ర ఉపరితలపు నీటి మట్టం హెచ్చుతగ్గులను కదలికల, ప్రవాహాల, నీలి పటాల, తరంగాల. 71 ఆన్సర్ అండి. సో ఇక్కడ ఏమంటారంటే సముద్ర ఉపరితలం నీటి మట్టం హెచ్చుతగ్గులు ఏమంటారు? తరంగాలు అంటారండి. ఆప్షన్ 4 తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, భావనపాడు గ్రామంలో కుల పెద్దని ఇలా పిలుస్తారు? 72ది. సో ఏమంటారండి? పిల్లాస్ అంటారా, ఎల్ల అంటారా, పెద్దవారు అంటారా, నిర్ణయవారు అంటారా? భావనపాడు గ్రామంలో కుల పెద్దను పిల్లాస్ అంటారండి. ఏమంటారండి? పిల్లాస్ అంటారు. నెక్స్ట్, టూల్ కిట్లో ఉండే వస్తువులు ఉన్నాడండి. 73వ క్వశ్చన్, టూల్ కిట్లో ఉండే వస్తువులు నూలు కర్రలు, నూలుకండే, కర్రబద్దే, ఇవన్నీ ఉంటాయండి. నూలు కర్రలు ఉంటాయి, నూలుకండే ఉంటుంది, కర్రబద్దే ఉంటుంది, పైవన్నీ సరైనవి. 74ది, సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడాన్ని, తగ్గడాన్ని ఏమంటారండి? ప్రవాహాలు అంటారా, పోటుపాట్లు అంటారా, కదలికలు అంటారా, ఏది కాదంటారా? ఏది కాదా? సో ఇక్కడ సముద్రంలో ప్రతిదినము నీటి మట్టం లయబద్ధంగా పెరగడం, తగ్గడాన్ని ఏమంటారంటే పోటుపాట్లు అంటారు. చూడండి ఇక్కడ క్లియర్గా చదవాలా, ఇట్లాంటి పెట్టి మీరు మిస్ అవుతాయి. సముద్రంలో ప్రతిదినము నీటి మట్టము లయబద్ధంగా పెరగడం, తగ్గడం, పోటుపాట్లు. నెక్స్ట్ 75, భావనపాడు ప్రజలు పూజించే ప్రధాన దేవతలు గంగమ్మ, గౌరీ, శివుడు, పైవన్నీ. సో వీళ్ళందరూ ఈ యొక్క భావనపాడు ప్రజలు గంగమ్మను, గౌరిని, శివుడిని పూజిస్తారండి. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భావనపాడు కుల పెద్ద యొక్క ప్రధాన విధులు ఏమిటి? ప్రజల ఆచార వ్యవహారాలను నిర్వహిస్తారు, వివాదాలను పరిష్కరిస్తారు, జరిమానాలు విధిస్తారు, పైవన్నీ. సో ఇక్కడ పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సముద్ర ప్రవాహాలను గుర్తించండి అన్నాడు. 77దండి, ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు, AB2 సరైనవి, ఏది కాదు. సో సముద్ర ప్రవాహాలు అంటే 2 రకాలు ఉంటాయి కాబట్టి AB2 సరైనవి. అంటే ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు 2 కూడా సరైనవి. సి, ఉష్ణ ప్రవాహాలు ఏ వైపును ప్రవహిస్తాయి? చూడండి, భూమధ్యరేఖ వైపా, ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపా, తూర్పు వైపా, ధ్రువాల వైపా, ఏది కాదా? ఉష్ణ ప్రవాహాలు చూడండి, ఉష్ణ ప్రవాహాలు అంటే ఏ వైపును ప్రయాణిస్తాయి అన్నాడు. సో ఏంటంటే ధ్రువాల వైపు అండి. ఉష్ణ ప్రవాహాలు ఏ వైపు అంటే ధ్రువాల వైపు ఇస్తాయి. వంశధార నది కాల్వ చివరి
వైపున గ్రామం ఏంటి? వంశధార నది కాలువ చివరి వైపు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామం అండి భావనపాడ, ఎర్రపాడ, నల్లజీడ, సుల్తాన్పుర. సో ఏంటంటే ఆన్సర్ వచ్చేసి 79 భావనపాడు. ఏంటండి భావనపాడు. 80వ క్వశ్చన్. కొందరు మధ్యవర్తులు మత్స్యకారుల వద్ద నుండి చేపలు కొనుగోలు చేసి ఈ పట్టణాలకు శిథిలీకరణల పెట్టెలో పెట్టి ఈ ప్రాంతాలకు ఏం చేస్తారు? అంటే ఏమని చేస్తారు? ఏ ప్రాంతాలకు ఏమని చేస్తారు అంటే ఇక్కడ కొందరు మధ్యవర్తులు మత్స్యకారుల వద్ద చేపలు కొనుగోలు చేసి ఈ పట్టణాలకు శిథిలీకరణ పెట్టెలో పెట్టి ఈ ప్రాంతాలకు ఏమి చేస్తారు? ఏం చేస్తారండి ఏ ప్రాంతాలకు? సో కోల్కత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కేరళ, పైవన్నీ. సో 8 వచ్చేసి సో అన్నీ పైవన్నిటికండి అంటే కోల్కత్తాకు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కేరళకు వీటిని శిథిలీకరణ చేసి ఎగుమతి చేస్తారు. వల కిట్ రేట్ ఎంత అన్నాడు? 81. వల కిట్ రేట్ ఎంత? సో డైరెక్ట్ చెప్తాను 250 నుంచి 300 రూపాయలు. అంతర్జాతీయ వాణిజ్యానికి సహజ మార్గాలు ఉపయోగపడేది గొడ్డ బావుల, చెరువుల, సముద్రాల ఏది కాదు? 82. సో సముద్రాలండి. సముద్ర జలం ఈ విధంగా ఉంటుంది. ఉప్పగా, సప్పగా ఉంటుందా, తీయగా ఉంటుందా, రుచి లేకుండా ఉంటుందా? ఉప్పుగా ఉంటుందండి. నెక్స్ట్, చేపలు పట్టడానికి అనువైన సముద్ర చలనములు. సో ఇక ఇట్లాంటి బిట్ అడుగుతారు. 84ది. సో చేపలు పట్టడానికి అనువైన సముద్ర చలనం తరంగాల, అలల, ప్రవాహాల, పోటుపాట్ల. సో 84 వచ్చేసి పోటుపాట్ల అండి. ఎవరెస్ట్ పర్వతం కూడా దీనిలో ముంచితే మునిగిపోతుంది. దేనిలో? సముద్ర అగాధమా, సముద్ర మైదానమా, సముద్రం వాల ఏది కాదు? ఆన్సర్ కామెంట్ చేయండి. సముద్ర అగాధం అండి ఆన్సర్. మహాసముద్రం యొక్క అడుగు భాగంలో ఈ రకమైనవి ఉంటాయి. ఏముంటాయండి? కొండలు, పర్వతాలు, పిడుగులు, అగాధాలు, పైవన్నీ. మహాసముద్రాల యొక్క అడుగు భాగంలో ఈ రకమైనవి ఉంటాయి. అంటే కొండలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, పిడుగులు ఉంటాయి, అగాధాలు ఉంటాయి, పైవన్నీ సరైనవి. ఓకే. భూమధ్యరేఖ ప్రాంతం నుండి ధ్రువాల వైపు ప్రవహించే ప్రవాహాలు. భూమధ్యరేఖ ప్రాంతం నుంచి అండి. సో భూమధ్యరేఖ ప్రాంతం నుండి ధ్రువాల వైపు ప్రవహించే ప్రవాహాలు శీతల ప్రవాహాల, శీతల ఉష్ణ ప్రవాహాల ఏది కాదా? 87ది. సో ఉష్ణ ప్రవాహాలండి ఆన్సర్. ఈ రకమైన పడవల్లో వేటాడడం ప్రమాదకరం. ఏ రకమైన పడవల్లో? పెద్ద షిప్ప, స్టీమర్ షిప్ మరియు మరపడవలు. 88ది. సో మరపడవలండి. మరపడవల్లో ప్రమాదకరం. ప్రపంచంలో అతి లోతైన మహాసముద్రం. డైరెక్ట్ క్వశ్చన్. పసిఫిక్ మహాసముద్రం. సముద్ర ప్రవాహాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? సముద్ర ప్రవాహాలు సో ఇక్కడ ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ అంటే సముద్ర ప్రవాహాలు సో 2 రకాలు ఉంటాయండి. 2 రకాలు. ఆర్కిటిక్ మండలం దీని మధ్య ఉంటుంది. సో దేని మధ్య ఉంటుందండి ఆర్కిటిక్ మండలం అనేది? సో భూమిపై ఉత్తరాన 66 ఉత్తరాక్షాంశం నుంచి 90 డిగ్రీల వరకు అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 92. శీతాకాలం కారణంగా ధ్రువ ప్రాంతంలో నేలపై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా శాశ్వతంగా గడ్డ కట్టుకుని ఉన్నదాన్ని సో ఏమంట? ఫార్మాఫాస్టా, నర్మాఫాస్టా, ఫోరాఫాస్టా, పైవన్నీ. 92ది ఫార్మాఫాస్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్కిమోల ప్రధాన భాష కానిది అన్నాడు. సో యూపిక్, అల్యూట్, వాల్యూట్, ఇన్ యూపిక్. సో ఇక్కడ వాల్యూట్ అనేది కాదండి. ఎస్కిమోల యొక్క కుక్కలు లాగే అంటే ఎస్కిమోలు కుక్కలు లాగే మంచు బండలు ఏమంటారు? షమానా, యూబికా, అర్పోనా, స్లెడ్జా. సో ఆన్సర్ వచ్చేసి స్లెడ్జ్ అండి. స్లెడ్జ్. క్రింది వాటిలో సరి అనేది గుర్తించండి. 95ది సరి అనేది. చెక్క చట్రం మీద జంతువుల చర్మం కప్పి తయారు చేసిన పడవ. చెక్క చట్రం మీద జంతువుల చర్మం కప్పి తయారు చేసిన పడవ అండి. 96ది ఎస్కిమోల ప్రధాన వృత్తులు.
సో వేట చేపలు పట్టడం, వేట చేపలు అంటే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. పెద్ద మంచుగడ్డలు విడిపోయి నీటిలో తేలుతూ సముద్రంలో ప్రవేశిస్తాయి, వీటిని ఏమంటారు? సో ఐస్లాండ్, ఐస్బర్గ్, ఐస్ మార్క్, ఐస్బెర్గ్స్, ఐస్ బాత్. 97ది ఐస్బెర్గ్స్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టాండ్రా ప్రాంతంలో ఈ కింది నెలల్లో సూర్యుడు అస్సలు ఉదయించడు, అంటే చీకటిగా ఉండే కాలం అన్నాడు. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, నవంబర్, డిసెంబర్, జనవరి, డిసెంబర్, ఫిబ్రవరి, పైవన్య. అసలు చీకటి కాలం ఉండే కాలం అంటే టాండ్రా ప్రాంతంలో నవంబర్, డిసెంబర్, జనవరి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నవంబర్, డిసెంబర్. సో నవంబర్, డిసెంబర్, జనవరి. భూమి ఆకాశం కలిసినట్టుగా అనిపించే ప్రదేశం. సో ఏమంటారు? ఉదక మండలం అంటారా, చేప మండలం అంటారా, దిగ్మండలం అంటారా, ఏది కాదా? 99 దిగ్మండలం అంటే క్షితిజ మండలం అంటారు దీన్ని. ఎస్కిమోలు వాడే ఆయుధాలు. బల్లాలు, బాణాలు, హార్పూన్, సీల్ జంతువులు వేటాడతారు. సో పైవన్నీ ఎస్కిమోలు వాడేటువంటి ప్రధాన ఆయుధాలు. సో పైవన్నీ అండి. బల్లాలు వాడతారు, బాణాలు, హార్పూన్, సీల్ జంతువులు వేటాడతారు హార్పూన్తోని. పైవన్నీ కూడా సరైనవి. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. 100 క్వశ్చన్లు మనం ఇక్కడ ఈ వీడియోలో